అందరికీ వందనాలు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. కాబట్టి చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళడం మానేస్తే ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటి నుంచి మనం బయటకు రావచ్చు. అయితే జాన్ పాల్ అన్న ఏమన్నాడంటే క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళొద్దు అని స్పష్టంగా తెలియజేశాడు. జాన్ పాల్ అన్న స్ట్రైట్గా నేను అడుగుతున్న క్వశ్చన్, క్రీస్తు సంఘానికి వెళ్ళకుండా మరి ఏ సంఘానికి వెళ్ళాలి? అసలు బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? పోనీ నీకన్నా తెలుసా? బేసిక్స్ అన్నా తెలుసా? సండే స్కూల్ పిల్లగాళ్ళకి నేర్పిస్తారు బేసిక్స్, అవన్నా తెలుసా? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక్క శరీరము అన్నాడు. శరీరం అనే మాటకు అర్థం సంఘము అని, అనగా ఒక్క సంఘము అని బైబిల్లో స్పష్టంగా తెలియజేశాడు. మరి ఆ సంఘం ఎవరిది? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, సంఘము నాది అని క్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరూక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము తనది అని బైబిల్లో ఇంత స్పష్టంగా రాయబడితే నువ్వు క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు, వేరే సంఘానికి వెళ్ళమని ఎలా చెప్తున్నావన్నా? నీకన్నా కొంచెం బుర్రన్నా ఉందన్నా? ఏ బ్రాండ్ దాకా మాట్లాడుతున్నావు అన్న కెమెరా ముందుకు వచ్చి? వాళ్ళ వేళ డిబేట్కి వెళ్ళడం కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డిబేట్కి రా, ఒకసారి మాతో రా. నేను నీకు కాల్ చేస్తే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడతా రమ్మని నేను నిన్ను పిలిస్తే నువ్వేం చేసినావు? నా నెంబర్ బ్లాక్ చేసినావు. అంత భయం ఎందుకన్నా నీకు? ఏ వాక్యం తెలవదా? ధైర్యం లేదా నీకు? అలాంటప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇదిగో ఈ వీడియో నీకోసమే, కేవలం నీకోసమే. 2 నిమిషాలు గుర్తుంచుకో, 2 నిమిషాలు నీ నోటితోనే బైబిల్లో ఉంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మనమందరం క్రీస్తు సంఘానికే వెళ్ళాలి అని నీ నోటితోనే చెప్పిస్తా. ఒకవేళ చెప్పకపోతే నా జీవితకాలం అంతా నీకు శిష్యుడిగా బతుకుతా, నీకు సేవ చేస్తూ బతుకుతా. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా జాన్ పాల్ అన్న, నీకు ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడు. BOUI వాళ్ళని వీళ్ళని పిలవటం కాదు, నువ్వు సందులలో గొంతులలో తిరగడం కాదు, నువ్వురా ముందుకి, నువ్వు ముందుకొచ్చి మాట్లాడు. దయచేసి ఈ వీడియో జాన్ పాల్ అన్న చూసేంత వరకు షేర్ చేయండి. ఆమేన్.